Hello, my dear friends. Welcome to our channel. Today topic is simple interest and compound interest. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ. దాని యొక్క ఫార్ములా, దాని గురించి ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా వచ్చేసి SI = PTR/100. సో SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు, T అంటే ద టైమ్ ఇన్ ఇయర్స్ అంటే ఎంత టైం సంవత్సరాలలో అంటే ఇయర్స్ ఎన్ని రోజులకి ఇస్తున్నామని, R అంటే ద ఇంట్రెస్ట్ రేట్ పర్ ఆనం అంటే సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, మనం సంవత్సరానికి ఎంత వడ్డీకి ఇస్తున్నాం అన్నట్టు R అంటే. సో సాధారణ వడ్డీ అనేది అసలుపై పెరుగుదల శాతం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అంటే అసలుకు ఓన్లీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అంతే, అంటే అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అంతే. ఓకేనా? సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. సో మనం ఈ ఒక్క ఫార్ములా నుంచి మనం టైం, ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీటి కూడా మన ఫార్ములా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. SI = PTR/100. సో మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. సో మన టైంకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ T ఉంది కదా, మనకు టైం ఫార్ములా కావాలంటే ఈ టీని ఇక్కడనే ఉంచి వీటిని తీసుకెళ్తే మనకు టైం యొక్క ఫార్ములా వస్తుంది. ఇప్పుడు T = I × 100/PR. ఓకేనా? సో దాని నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కూడా మనం తీసుకోవచ్చు. R = I × 100/PT. సో ప్రిన్సిపల్ అమౌంట్ P I × 100/TR. సో అలాగే A అంటే అమౌంట్ P + I అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ I అంటే ఇంట్రెస్ట్ = అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్ P = అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్. అమౌంట్ నుంచి మనకు ఇంట్రెస్ట్ తీసేస్తే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. సో నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే చక్రవడ్డీ తెలుగులో. సో దాని ఫార్ములా ఏంటంటే A = P × 1 + R/100 N. సో దాని యొక్క ఫార్ములా గురించి తెలుసుకుందాం. A = అమౌంట్ అంటే అసలు, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, R అంటే ద ఇంట్రెస్ట్ రేట్ పర్ ఆనం అంటే సంవత్సరానికి అయ్యే వడ్డీ రేటు అన్నట్టు. N = టైమ్ ఇన్ ఇయర్స్ యాన్యువల్ అంటే సంవత్సరానికి అంటే ఎన్ని సంవత్సరాలు టైం అనేది ఎన్ని సంవత్సరాలకి ఇస్తున్నాం అన్నట్టు. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అంటే ఒక పర్టికులర్ 1 ఇయర్ తర్వాత టైంకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ అమౌంట్కి యాడ్ అయ్యి మన నెక్స్ట్ ఇయర్ నుంచి అది అసలుగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే చక్రవడ్డీ అనేది వడ్డీపై వడ్డీని లెక్కిస్తున్నట్టు. అంటే ఒక 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ అయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ అమౌంట్కి యాడ్ అయ్యి సో మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ని అమౌంట్ యాడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అసలుగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.